స్వాగతం సుస్వాగతం. మనందరి కర్ణమాలాపతి మేడంకి అనంత నమస్కారం తెలియజేస్తున్నాం. మనందరికి తెలిసిన ప్లాట్ఫామ్ కి పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి మాస్టర్స్ ఒక అద్భుతమైన వర్క్షాప్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. జీవాత్మ ప్రపంచ నియమాలు, ద లాస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్. ఖుర్షీద్ భావనగరి గారు అందించిన ఈ అత్యద్భుతమైన విజ్ఞానాన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది ఈ పుస్తకం రావడం అనేది మాస్టర్స్ ఇండియా నుంచే మరి మనకి బుక్ మనకి రావడం జరిగింది మాస్టర్స్. మరి ఇలాంటి అత్యద్భుతమైన పుస్తకాన్ని మరి మనకు చక్కగా తెలియజేయడానికి పార్వతీ మ్యామ్ ఎంతో అద్భుతంగా మరి ఆ జ్ఞానాన్ని అందించడానికి ఉన్నారు. మరి ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. మరి నిన్నటి రోజున మనం ఫస్ట్ క్లాస్ ఆ బుక్ గురించి మొదలు పెట్టుకున్నాము. అంటే అండి మరి చక్కగా ఆ అద్భుతమైన విజ్ఞానాన్ని మేము పార్వతీ మేడం ద్వారా తెలుసుకోవడానికి మరి మనం అందరం సిద్ధపడిపోదాం మాస్టర్స్. మరి జీవాత్మ ప్రపంచ నియమాల్ని ఎంతో అద్భుతంగా మనందరికి చేరవేయడానికి మేడం ఎంతో కృషి చేశారు. మరి చక్కగా ఎన్నో సెషన్స్ మేడం ఈ సబ్జెక్ట్ పరంగా తీసుకోవడం జరిగింది. మరి అత్యద్భుతమైన విజ్ఞానాన్ని ఎంతో మందికి తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం లైట్ వర్కర్స్ ద్వారా ఈ అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మనందరికీ తెలియజేయడానికి మరి మన ముందున్న పార్వతీ మేడంని చక్కగా ఆహ్వానించుకుందాం. మ్యామ్ వెల్కమ్. మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. వాయిస్ క్లారిటీ ఉందా మేడం? ఎస్ మ్యామ్. ఎస్. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ కి, అలాగే ఈ క్లాస్ కి విచ్చేసినటువంటి, ఈ క్లాస్ వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి జీవాత్మ ప్రపంచ నియమాలు ఈరోజు 3వ రోజుకు వచ్చేసాము. మొదటి రోజు మనం ఇంట్రడక్షన్ ఖుర్షీద్ భావనగరి గురించి మనం చెప్పుకున్నాము. అందరికీ ఈ సబ్జెక్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పేది అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, మరి కంటిన్యూ చేసుకుందాం. కంటిన్యూ చేసుకునే ముందర మనం ఒక్కసారి ఆత్మబోధ చేసుకుందాం. రోజు మనం ఆత్మబోధ చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా మనం ఆత్మబోధ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు మనం ఆత్మబోధ చేసుకొని కళ్ళు మూసుకొని, నేను దైవాన్ని, నేను ఒక ఆత్మను అనే ఒక సంకల్పాన్ని మనం రోజు చేసుకుంటున్నాం 2 రోజుల నుంచి. ఈ రోజు కూడా సంకల్పం చేసుకొని మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. అందరూ మనసులో కళ్ళు మూసుకొని మనసులో ఈ విధంగా అనుకోండి: నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపము. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. ఒక్క నిమిషం మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మరి నిన్నటి సబ్జెక్ట్ లో మనం చాలా విషయాలను తెలుసుకున్నాం. ఆత్మ విశ్లేషణ గురించి, మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మన జీవితాన్ని మనము ఏ విధంగా ప్రశ్నించుకోవాలి, మరి ప్రతి క్షణము కూడా పూర్తిగా గమనిస్తూ
మనకి మనము ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. మన అంతరాత్మ నిరంతరం ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటుంది. మరి ఆ అంతరాత్మ మాట్లాడేది మనము వినడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండాలంటే మనం నిత్యము కూడా తప్పనిసరిగా 2 గంటలు మనము మన కోసం, మనము 24 గంటల్లో 2 గంటలు మన కోసం మనం సమయాన్ని తీసుకొని ఒక 2 గంటలు మనము తప్పనిసరిగా ధ్యానం చేయాలి మాస్టర్స్. నిత్యము కూడా రోజు ఒకటే సమయంలో ఒకటే ప్రదేశంలో కూర్చొని ఆ 2 గంటలు మనం ధ్యానాన్ని చేస్తే మనము మన అంతరాత్మ చెప్పే ఆ యొక్క ప్రతి విషయాన్ని, 6th సెన్స్ అంటాం చూడండి, ఆ 6th సెన్స్ చెప్పేటటువంటి ఆ విషయాన్ని మనం గుర్తుపట్టగలగాలి అంటే మనతో మనము 2 గంటలు మనము రోజు స్పెండ్ చేయాలి. అందరూ కూడా ధ్యానాలు చేస్తున్నారు, 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ నైట్ అంతా కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా ఒకటే సమయాన్ని తీసుకోండి, ఒకటే ప్రదేశాన్ని తీసుకోండి, కనీసం మన కోసం మనము 2 గంటల సమయాన్ని వెచ్చించాలి. సో మై డియర్ మాస్టర్స్, మరి నిన్నటి వరకు తెలుసుకున్న సబ్జెక్ట్ మనకు అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న మనము ఆవరణల గురించి చెప్పుకున్నాము. 7 ఆవరణలు ఉంటాయి. పైన ఆత్మలోకంలో 7 ఆవరణలు ఉంటాయి. ఈ 7 ఆవరణలను గురించి మనము వివరంగా ఈరోజు తెలుసుకున్నాం మాస్టర్స్. మీరు స్వల్పకాలిక దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడి కనుక ఇక్కడికి వస్తే, ఎక్కడికి? ఆత్మలోకానికి. మనము భూమి మీద ఉంటాము. భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత అంటే దీర్ఘకాలిక వ్యాధులతోటి కొంతమంది చనిపోతూ ఉంటారు. చాలా రోజులు, ఒక 2 ఇయర్స్ 6 మంత్స్ 3 మంత్స్ అలా బాధపడి కనుక ఇక్కడికి వస్తే, చనిపోతే, చనిపోయిన తర్వాత మీ స్నేహితులు బంధువులు అందరూ వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఆ రకంగా కనుక చనిపోతే ఆహ్వానిస్తారు. కానీ మీరు హఠాత్తుగా కనుక ఏ యాక్సిడెంట్ లోనో ఏ హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా కనుక చనిపోతే వారు కొంచెం ఆలస్యంగా వస్తారు ఆహ్వానించడానికి. మిమ్మల్ని ఆహ్వానించడానికి ఆత్మలోకంలో వాళ్ళు ఆలస్యంగా వస్తారంట. మీరు కింది ఆవరణలో లేకపోతే వారు తప్పనిసరిగా వస్తారు. అంటే మీరు చనిపోయిన తర్వాత ఈ భూమి మీద మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా జీవిస్తున్నారు, మీ యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది. మీరు చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఆవరణకి మీరు చేరుకోవాలి అనేది చనిపోయిన వెంటనే ఎవరు నిర్దేశిస్తారు? మిమ్మల్ని మీరే. ఎలాగా? మీ యొక్క జీవితమే మిమ్మల్ని ఏ ఆవరణకి చేరుకోవాలి అనేది నిర్దేశిస్తుంది. వారు తప్పనిసరిగా వస్తారు. మీరు కింది ఆవరణలో ఉంటే కనుక వారు రాకపోవచ్చు. వస్తారు. ఎప్పుడు వస్తారు? ఆ పాపాత్ములని మిమ్మల్ని కింది ఆవరణకు తీసుకుని వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటారు. అంటే వాళ్ళు ఆ కింది ఆవరణలకు రావాలంటే, ఉన్నత ఆత్మలు అక్కడ నుంచి మళ్ళా కిందకి రావాలంటే 1-2 ఆవరణలకి వాళ్ళు చేరుకోలేరు. ఎప్పుడైతే మీరు 4వ ఆవరణ 5వ ఆవరణ ఉన్నప్పుడు వాళ్ళు ఆహ్వానించడానికి వస్తారు. ఆత్మలోకంలో 7 ఆవరణలు ఉంటాయి. ప్రతి ఆవరణలోనూ 0 నుండి 9 వరకు 10 దశలు ఉంటాయి. 0 నుండి 9 వరకు 10 స్టెప్స్ ఉంటాయంట. మళ్ళా ఒక్కొక్క ఆవరణలో 10 స్టెప్స్ ఉంటాయి. అంటే 0 నుండి 1 వరకు. ఇప్పుడు 0 నుండి 1 వరకు ఒక స్టెప్ అనుకోండి. అక్కడి నుంచి 9 వరకు అంటే 10 స్టెప్స్ ఉంటాయి. ఆవరణ 1 నుంచి 0 అంటే ఆవరణ 1 దశ 0 అనేది అర్థము. 1వ ఆవరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం మాస్టర్స్. ఈ 1వ ఆవరణ చనిపోయిన వెంటనే మనిషి చాలా కింద మోసాలు చేసి, పాపాలు చేసి, మాంసాహారం తింటూ ధ్యానం చేయకుండా ఉన్నప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఒక అజ్ఞానమైనటువంటి వ్యక్తి ఎక్కడికి చేరుకుంటారు? ఈ చనిపోయిన వెంటనే ఎక్కడికి చేరుకుంటారు అంటే 1వ ఆవరణకి చేరుకుంటారు. ఈ 1వ ఆవరణ అన్నిటికన్నా కూడా కిందది. ఈ ఆవరణ ఎలా ఉంటుంది? చాలా అంధకారంతో నిండి ఉంటుంది. భూమికి దగ్గరగా ఉంటుంది. ఇది భూమికి దగ్గరగా ఉంటుందంట. ఇది చాలా భయంకరమైన చోటు. ఇక్కడ బండల మీద ప్రాణులు పాకుతూ ఉంటాయి. అంటే అంతకు ముందు చనిపోయినటువంటి వాళ్ళ ఆకారాలు వికారంగా ఉంటాయంట. ఆకృతులు చెడిపోయిన మానవ ఆత్మలు, చెడు ఆలోచనలతో నిండినటువంటి మనస్సులు ఇక్కడ ఉంటాయి. సో వారి శరీరాలు మన శరీరాల కంటే కూడా చాలా బరువుగా ఉంటాయి.
చనిపోయిన తర్వాత వాళ్ళ ఆ లోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క శరీరాలు చాలా బరువుగా ఉంటాయి. వారు బంజరు లోకంలో రాళ్ల మీద పాకుతూ చీకటిలో మగ్గుతూ ఉంటారు. ఏ సమయంలోనూ వారు చిన్న వెలుగు రేఖను కూడా అక్కడ చూడలేరు. ఆ 1వ ఆవరణలో చిన్న వెలుగు రేఖను కూడా చూడలేరు. అంత అంధకారంగా ఉంటుంది. ఆ బండలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, తేమ తేమగా ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట 1వ ఆవరణ మొత్తం. తర్వాత ఇది 1వ ఆవరణ అండి. 2వ ఆవరణ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. అయితే 1వ ఆవరణ అంత చీకటిగా ఉండదంట. 2వ ఆవరణ శరీరాలు కూడా అంత బరువుగా ఉండవు, ఆకృతి తప్పి ఉండవు. వారు కూడా రాతి గుహలలో ఉంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ఆత్మలు, చనిపోయిన ఆత్మలు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, అసహించుకుంటూ, అసహ్యమైన భాషను ఉపయోగిస్తూ, తెలుగును కానీ మంచిని, వెలుగుని కానీ మంచిని కానీ చూడలేరు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 2వ ఆవరణలో ఉన్నటువంటి ఆ ఆత్మలు వెలుగును చూడలేవు, మంచిని కూడా చూడలేవు. నెక్స్ట్ 3వ ఆవరణకు వద్దాం. అంటే ఒక్కొక్క ఆవరణలో మీకు తెలుసు కదండి, మొత్తం 10 స్టెప్స్ ఉంటాయి. 1వ ఆవరణలో 10 స్టెప్లు ఉంటాయి, 2వ ఆవరణలో 10 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే 3వ ఆవరణ కొంచెం మెరుగ్గా ఉంటుంది, అయినా వెలుగు ఉండదు. 3వ ఆవరణ కూడా ఎలా ఉంటుంది? వెలుగు ఉండదు. 1, 2 ఆవరణలో కన్నా శరీరాలు కొంచెం ఇక్కడ చాలా తేలిగ్గా ఉంటాయి. 1, 2 ఆవరణల కంటే కూడా ఇక్కడ శరీరాలు చాలా తేలిగ్గా ఉంటాయంట. వాతావరణం బాగా భారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది వాతావరణము అంటే పొగ మంచు కప్పినట్లుగా ఉంటుంది. పొగ మంచు మనకి ఉదయం ఎలా ఉంటుంది? బాగా కప్పేస్తే కనుక నల్లటి కారు మబ్బుల్లాగా, అంటే అట్లా ఉంటుంది. శరీరాలు మానవ ఆకృతిలోనే ఉంటాయి. ఈ శరీరాలు అనేవి మానవ ఆకృతిలోనే ఉన్నా వయసు పైబడినట్లుగా ఉంటుందంట. వాళ్ళని చూస్తే ఎలా ఉంటారు? వాళ్ళు వయసు మీద బాగా వృద్ధుల్లాగా ఉంటారు. 3వ ఆవరణలో ఉండే ఆత్మలకు ఒకరంటే ఒకరికి ద్వేషభావం ఉంటుంది. ఇక్కడ 3వ ఆవరణలో ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళు ఒకళ్ళంటే ఒకరికి బాగా ద్వేషం ఉంటుందంట. ప్రతి దానికి వారు పరస్పర నిందారోపణ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు చేసుకుంటూ ఉంటారు. మొదటిసారి 3వ ఆవరణలోకి వచ్చిన ఆత్మలను బంధించి తమకు బానిసలుగా చేసుకొని తాము చేసే పాపపు పనులలో సహాయపడమని వారిని బలవంతం చేస్తారు. ఇది 3వ ఆవరణ. నెక్స్ట్ 4వ ఆవరణ. ఇది మధ్యస్థంగా ఉండే ఆవరణ. ఇక్కడ కూడా భూమి మీద లాగానే రాత్రి పగలు ఉంటాయి. ఇక్కడ మనకు భూమి మీద ఎలా అయితే రాత్రి పగలు ఉన్నాయో 4వ ఆవరణలో కూడా ఇక్కడ భూమి మీద ఎలా అయితే ఉంటుందో అట్లాగే అక్కడ కూడా రాత్రి పగలు అనేవి ఉంటాయి. మానవాత్మ తన జీవిత ప్రయాణాన్ని ఆరంభించే ఆవరణ ఇది. 4వ ఆవరణ 5వ దశలో నుంచి పైకి వెళ్ళడానికి కానీ కిందకు వెళ్ళడానికి కానీ మీకు అవకాశం ఉంటుంది. ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. ఈ 4వ ఆవరణ 5వ దశ చెప్పాను కదండి. ఒక్కొక్క ఆవరణలో 10 స్టెప్స్ ఉంటాయి. 0 నుంచి మొదలు పెడితే 9 వరకు మొత్తం 10 స్టెప్స్ ఉంటాయి. ఈ 4వ ఆవరణ 5వ దశలో నుంచి పైకి వెళ్ళడానికి కానీ మళ్ళా కిందకి వెళ్ళడానికి, కింది ఆవరణలకు వెళ్ళడానికి కానీ మీకు అవకాశం ఉంటుంది. ఎవరు? ఈ 4వ ఆవరణ చనిపోయిన వెంటనే 4వ ఆవరణ 5వ దశలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది వాళ్ళే, వాళ్ళ మీదే డిసైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. చనిపోయిన వెంటనే వాళ్ళు 4వ ఆవరణ 5వ దశలో కనుక ఉంటే కనుక వాళ్ళు ఎటు వెళ్ళాలి, 4వ ఆవరణలోకి కిందకు వెళ్ళాలా లేదంటే కొంచెం పైకి వెళ్ళొచ్చా అనేది నిర్ణయించుకునేది వాళ్ళే. ఇదండి 4వ ఆవరణ. నెక్స్ట్ 5వ ఆవరణ స్వర్గానికి ఆరంభం. 5వ ఆవరణ ఎంత అద్భుతంగా ఉందంటే స్వర్గంలాగా ఉంటుందంట. భూమి మీద ఉండే సుందర ప్రదేశం లాంటిది ఇది. ఆకాశంలో ఎప్పుడు చిన్న వెలుగుతూ ఉంటుందంట ఆకాశంలో. ఈ ఆవరణలో ఉండే ఆత్మలు పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటాయి. ఈ ఆవరణలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. వీరి శరీరాలు చాలా బాగా తేలికగా ఉంటాయి. అంటే మోస్తున్నట్టుగా, బరువు మోస్తున్నట్టుగా ఏది ఉండదు. చాలా తేలికగా గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది వీళ్ళ శరీరం. ఈ శరీరాల్లో ఇహ అవకతవకలు అంటే కింద ఆవరణలో కనుక ఎలా ఉంటాయి? కొంతమంది శరీరాలేమో సగం జంతువు, సగం మనిషి, కొన్ని వికారంగా అలా ఉంటుంది కదా. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు 5వ ఆవరణలో. ఇదండి 5వ ఆవరణ. ఇలా స్వర్గంలాగా మంచిగా ఎప్పుడు కూడా వెలుగుతో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి 6వ ఆవరణ.
ఈ 6వ ఆవరణ చాలా అందంగా ఉంటుంది. ఆకుపచ్చని గడ్డి, చెట్లు, భూమి మీద కనిపించని రంగురంగుల పూలు ఉంటాయి. ఈ యొక్క 6వ ఆవరణలో మంచి అందమైనటువంటి ఆకుపచ్చని గడ్డి ఉంటుంది, చెట్లు ఉంటాయి, భూమి మీద కనిపించని రంగురంగుల పూలు, భూమి మీద కూడా కనిపించవంట అలాంటి రంగురంగుల పూలు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు కూడా పగటిలాగా వెలుగు నిండిపోయి ఉంటుందంట. ఎప్పుడు పగల్లానే ఉంటుంది, ఎప్పుడు వెలుతురుగానే ఉంటుంది. ఆత్మలు పరిపూర్ణతకు దగ్గరగా చాలా తేలికగా ఉండే శరీరాలు కలిగి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళకి చాలా శరీరాలు ఎప్పుడు కూడా తేలిగ్గా ఉంటారు, చాలా ఆహ్లాదంగా వాళ్ళు పరిపూర్ణంగా కనిపిస్తారు. అందరూ పరస్పరము ఎలా ఉంటారు, ప్రేమ సామరస్యాలతో ఒకరినొకరు సహకరించుకుంటూ అక్కడ అందరూ కూడా తమకి ఇష్టమైన పనిని చేస్తూ ఉంటారు. మీరు 6వ ఆవరణలో ఉంటే మీ ఉపచేతనాత్మక మనస్సు, అదే మీ నిజమైన ఆధ్యాత్మిక మనస్సు. ఇక్కడ ఉపచేతనాత్మక మనస్సు అని ఏదైతే అంటున్నారో అది మన అంతరాత్మ. ఉపచేతనాత్మక మనస్సునే అంతరాత్మ అని కూడా అంటాము. అది మిమ్మల్ని భూమి మీద మీరు చేసిన పాపాలు మళ్ళీ చేయకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ యొక్క అంతరాత్మ మనం ఏం చేస్తుంది, మనం చెప్పుకున్నాం నిన్న, ఆత్మ విశ్లేషణ చేసుకోండి. ఎప్పుడన్నా మీరు తప్పు చేశాము అనే భావం కనుక మీ లోపల కలిగితే ఆ తప్పును మీరు ఒప్పుకోండి. ఆ క్షణమే ఈ సత్యాన్ని మీరు ఒప్పుకోండి. ఇది నేను తప్పు చేశాను అనేది ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత మీ ఉపచేతనాత్మక మనస్సు అంటే మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకునేలాగా ఉండాలి ఏ పని చేస్తున్నా కానీ. అందుకోసమే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మీ అంతరాత్మ మీతో చెప్తూనే ఉంటుంది మీరు ఇది తప్పు చేస్తున్నారు అని. తప్పు చేశారు అనుకోండి, పర్వాలేదు. మనం ఇది భూమి అనేది ఒక పాఠశాల లాంటిది. మనం ఇక్కడ అన్ని నేర్చుకోవడానికే వచ్చాము. ఆ తప్పు చేశాము అనే భావన నుంచి మీరు బయటపడండి. తప్పు చేశాము తెలుస్తుంది, అంతరాత్మ చెప్తోంది, కానీ మనస్సు ఏం చేస్తుంది, అహంతో కూడుకొని ఉంటుంది కాబట్టి, ఇగోతో ఉంటాం కాబట్టి మనము అక్కడ తప్పు ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. ఎక్కడ నేను తక్కువ అయిపోతాను అనే ఫీలింగ్ తోటి ఉంటాం. అది ఎప్పుడు మనకి లోపల ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ ఘర్షణలో నుంచి మీరు తొందరగా బయటపడండి. ఒక్కసారి మీరు తప్పు చేసినా కానీ తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఈసారి నుంచి ఆ తప్పు మరలా మనం చేయకుండా ఎప్పుడు కూడా మనకి సహాయపడుతూ ఉంటుందంట మన అంతరాత్మ. అవే పాపాలు కనుక మళ్ళీ మళ్ళీ మీరు చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఒక చేసిన పాపం, ఇప్పుడు నేను చెప్పాను అంతరాత్మకి మీకు తెలుస్తుంది, అంతరాత్మ తప్పు చేశారనే భావం ఉన్నప్పుడు మీరు కప్పిపుచ్చుకొని ఎంత మంచి పనులు మనం చేస్తున్నా కానీ మరలా మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతారు, 4వ ఆవరణలోకి వెళ్ళిపోతారు. ఉన్నత ఆవరణకి వెళ్ళాలి అంటే మీరు తప్పు చేయకుండా, తప్పు చేసినా కానీ ఒప్పుకొని దాన్ని మరలా చేయకుండా, దాన్ని మళ్ళా మనం జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే, సదాత్మగా ఇంకా ఉన్నతాత్మగా ఎదగాలి అంటే, 6వ ఆవరణకి చేరుకోవాలి అంటే మనము ఎప్పుడు కూడా మనల్ని మనము గమనించుకుంటూ ఆత్మ విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. నెక్స్ట్ 7వ ఆవరణ. 7వ ఆవరణ అత్యున్నతమైనది. భూలోకంలోని వారి ఊహకు అందరంతా సుందరంగా ఉంటుందంట. అది 7వ ఆవరణ అందాన్ని చూస్తే కానీ విశ్వసించలేము. దీనిని వివరించడానికి సత్యం కాదు, నిజంగా ఇది ఊహకి అందనిది. ఈ ఆవరణలోని ఆత్మలు తేజోవంతంగా ఎంతో వెలిగిపోతూ ఉంటారంట. ఈ ఆవరణలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా వెలిగిపోతూ ఉంటాయి. అత్యంత పరిపూర్ణంగా చిన్న వయసుతో కనిపించే ఆత్మ శరీరాలు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అక్కడ ఆత్మలన్నీ కూడా చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. 24 ఇయర్స్ 25 ఇయర్స్ ఏజ్ లోనే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళా తేజోవంతంగా ఉంటారు, వెలిగిపోతూ ఉంటారు. వారు మేఘాల కన్నా తేలికగా ఉంటారు. మేఘాలు ఎలా ఉంటాయి, చాలా తేలిక, అంటే దానికంటే కూడా చాలా తేలికగా ఉంటారు. వారు అత్యంత సామరస్యంతో ఉంటారు. అది స్వర్గాన్ని మించినది. చూడండి 7వ ఆవరణ ఎంత అద్భుతంగా ఉందో. 7వ ఆవరణ తర్వాత ఏముంది అని అడిగితే, భూలోకంలోని వారికి ఆత్మలోకం గురించి ఏమీ తెలియనట్లే. భూలోకంలో ఉన్న వాళ్ళకి మరి ఆత్మలోకం గురించి మనకేం తెలుస్తుందా, తెలియదు. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. కొడుకులిద్దరూ కూడా
ఈ ఆటో రైటింగ్ ద్వారా వీళ్ళకి నిజాలన్నీ చెప్తున్నారు. అది చెప్తుంటే మనం ఇప్పుడు వింటున్నాం. మన పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. అట్లాగే వారికి కూడా 7వ ఆవరణ తర్వాత భూలోకంలో వారికి ఆత్మలోకం గురించి ఏమీ తెలియనట్లే మాకు కూడా దీని గురించి ఏమీ తెలియదు. కానీ 7వ ఆవరణ 9వ దశ దాటిన తర్వాత, అంటే ఒక్కొక్క ఆవరణలో 9 దశలు చెప్పాం కదా, 9వ దశ దాటిన తర్వాత ఇంకా భూలోకంలో జన్మించము మనము. అక్కడ నుంచి మనకి పునరపి జననం పునరపి మరణం అనే చక్రంలో నుంచి బయటకు వచ్చేస్తాము. ఆ తర్వాత మన ఆధ్యాత్మిక ప్రయాణము అంతటితో ఆగిపోతుందా? కాదు. అక్కడి నుంచి ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. 7వ ఆవరణలోని ఆత్మలు పరిపూర్ణంగా పవిత్రీకరించబడిన ఆత్మలు. ఒకవేళ వారు భూలోకంలో గనుక జన్మించి చిన్న పాపం చేసిన వారు తిరిగి 5వ ఆవరణకు గాని 6వ ఆవరణకు గాని చేరతారు. ఒకవేళ సపోజ్ 7వ ఆవరణలోనే వచ్చి ఉన్నారు, వాళ్ళు భూమి మీద మళ్ళా జన్మ తీసుకున్నారు, ఏదన్నా చిన్న పాపం చేసినా కానీ వాళ్ళు 5, 6 ఆవరణలకి వచ్చేస్తారట మళ్ళీ. అందువల్ల దైవ నిర్దేశిత మార్గంలో ప్రయాణించడం కానీ, దుష్టమైన చీకటి దారిలో వెళ్ళడం కానీ ఆత్మ తనకు తానుగా నిర్ణయించుకోవాల్సినటువంటి విషయము. ఇక్కడ ఏం చెప్తున్నారు? భూమి మీద మనము ఈ జీవితాన్ని జీవించేటప్పుడు, ఈ జీవితంలో మనం ప్రయాణించేటప్పుడు దుష్టమైన కార్యాలు, పాపాలు ఇవన్నీ కూడా మనకు చేస్తున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా జీవితాన్ని జీవించాలి, ఎలా జీవిస్తే మీరు ఏ ఆవరణకు చేరుకుంటారు అనే దాని గురించి స్పష్టంగా తెలిసిన తర్వాత, అంటే ఈ సత్యం మీకు ఇప్పుడు ఈ క్షణంలో మీకు బయట పడింది. ఈ క్లాసుని ఈ క్షణంలో మీరు విన్నారు. విన్న దగ్గర నుంచి మీరు ఆచరణ ప్రారంభించాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆకాశిక రికార్డ్స్ లో మీరు చేసిన ప్రతి పని కూడా రాత్రిపూట ఆకాశిక రికార్డ్స్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఏ దేవుడు మిమ్మల్ని ఇక్కడ మీరు ఏం చేసినా కూడా ఇది స్వేచ్ఛాయుత భూమి, స్వేచ్ఛాయుత ప్రపంచం. ఇందులో మీరు ఏది చేసినా ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూడరు అని అనుకుంటాము. కానీ మీ అంతరాత్మకి మాత్రం మీరు చేసే ప్రతి పని తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఈ యొక్క జీవితాన్ని జీవించండి. ఇది అన్నమాట. వీళ్ళు 7 ఆవరణల గురించి చాలా అద్భుతంగా మనకి తెలియజేశారు. ఏ రోజు తెలియజేశారు? ఏప్రిల్ 21, 1981 లో. నెక్స్ట్ ఏప్రిల్ 22, 1981 మన నిజ నివాసము, అసలైన నివాసము ఏది అనే దాని గురించి వీళ్ళు చెప్తున్నారు. భూలోకాన్ని విడిచిపెట్టి ఆత్మలోకం చేరడం మంచిదని మనందరికీ తెలుసు. మనందరికీ కూడా ఈ భూలోకాన్ని వదిలిపెట్టి మన లోకానికి మనం చేరడం అనేది మంచిది అని అందరికీ తెలుసు. ఆత్మలోకమే మన అసలైన నివాసం. భూలోకానికి కొంతకాలం పాటు వెళ్ళి మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత మనం చనిపోము. ఎందుకంటే ఇక్కడ శరీరాలు శాశ్వతం కాదు, మన ఆత్మ శాశ్వతమైంది. ఇక్కడ మనం ఏంటి, ఈ శరీరాన్ని మాత్రమే వదిలేస్తున్నాం, మనం చనిపోవడం లేదన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు. కానీ ఈ ఆత్మలోకంలో మనము చనిపోయిన ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మరలా అక్కడి నుంచి మన ఆధ్యాత్మిక ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. మన ఇంటికి మళ్ళా మనము చేరుకుంటాం. అంటే ఈ భూలోకానికి ఏం తీసుకోవడానికి వచ్చాము? ప్రతిదీ కూడా మనం అనుభవపూర్వకంగా ఒక జ్ఞానాన్ని మనము ఎవరిది వాళ్ళదే అండి. ఈ భూమి మీద మనం ఒంటరిగానే వచ్చాము, తిరిగి మనం ఒంటరిగానే వెళతాము ఆత్మలోకానికి. కానీ ఈ మధ్యలో ప్రయాణంలో మనము ఒంటరిగానే, ఎవరి అనుభవాలు ఎవరికి రావు. ఒకరికి వచ్చిన అనుభవం ఇంకొకరికి రాదు. ఎవరి అనుభవాలు వాళ్ళవే, ఎవరి జ్ఞానం వాళ్ళదే. ఎవరు అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకొని మళ్ళా తిరిగి ఆత్మలోకంలోకి మనం ప్రవేశిస్తాం. అందుకనే భూలోకం అనేది ఒక పాఠశాల. నేర్చుకొని అనుభవం సంపాదించి ఉన్నత స్థాయికి చేరడానికి, మన ఆత్మలను పవిత్రీకరించుకునే ప్రయత్నం అనేది మనం అందుకోసమే భూలోకానికి వస్తాం, త్వరగా ఎదగడం కోసం. భూలోకంలోని వారికి తమ అసలైన నివాసం ఆత్మలోకం గురించి నా స్మృతి ఉండదు. భూలోకంలోని వారికంట అసలు మన నివాసం అక్కడ ఉన్నది అనే స్మృతి మనకి మన లోపల
ఉండదు. ఒకవేళ మీకు గనక ఆ జ్ఞాపకం ఉంటే భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉండాలని అనుకోరు. కాబట్టి మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము, మన నివాసం ఏంటి, ఇవన్నీ కూడా మనకి గుర్తుండకుండా చేస్తారు. ఎవరు? మన అంతరాత్మే. ఒకవేళ మీకు ఆ జ్ఞాపకం కనుక ఉంటే భూమి మీద అసలు ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండం. అందువల్లే దేవుడు మీకు మీ అసలైన ఇంటిని, మీకు ప్రియమైన వారిని, అందమైన ఆత్మలోకం గురించిన జ్ఞాపకం లేకుండా చేశాడు. మనం ఈ భూమి మీద పడ్డ దగ్గర నుంచి మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్న తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు ఇక్కడ వాళ్ళే మన జీవితం అనుకొని దాంతోనే మనం ఇదే మన జీవితం అనుకుంటున్నాం. కానీ ఆత్మలోకంలో మనకి ఎంతో మంది స్నేహితులు, బంధువులు, మన వారందరూ, మన ప్రియమైన వారందరూ, మనల్ని ప్రేమించే వారందరూ కూడా ఆత్మలోకంలో ఉన్నారు. కానీ ఆ జ్ఞాపక స్మృతి అనేది మనకి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మాయ అనేది కమ్మేస్తుంది. కాబట్టి ఆ జ్ఞాపకాలు ఉంటే కనుక మనం అసలు ఈ భూమి మీద ఉండలేము. ఒకవేళ ఆత్మలోకం గురించిన జ్ఞాపకం గనక మీ భౌతిక మనస్సులో అంటే భౌతిక మనస్సులో కనుక ఉంటే భూలోకంలో ఉండటానికి మీరు ఇష్టపడరు అని ఆ దేవుడికి తెలుసు. కనుక దేవుడు ఆ జ్ఞాపకాన్ని లేకుండా చేశాడు. కానీ మీ ఆధ్యాత్మిక మనస్సు అంటే దీనినే మనం ఏమంటున్నామంటే ఉపచేతనాత్మక మనస్సు, అంతరాత్మ అంటున్నాం. దీనికి మాత్రం ఆత్మలో ఒక స్మృతి అనేది ఉంటుందంట. మన అంతరాత్మకి ఉంటుంది. మన అంతరాత్మ ఎన్నో అనుభవాన్ని ఎన్నో జన్మల నుంచి పోగు చేసుకొని ఆ జ్ఞానాన్ని పోగు చేసుకొని ఎన్నో ఆవరణలు దాటుకుంటూ మళ్ళా ఈ జన్మలో ఇంకా మనం నేర్చుకోవడానికి వచ్చామన్న సంగతి మాత్రం మన అంతరాత్మకి తెలుసు. అయితే మీ భౌతిక తార్కిక మనస్సుకు ఈ స్మృతిని తెలియనివ్వదు. ఈ యొక్క భౌతికమైనటువంటి మన ఈ శరీరానికి దాన్ని ఆ స్మృతి ఉండదు అని చెప్తున్నారు. భూలోకంలోని ఒక వ్యక్తిలో ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణంగా ఉంటే ఆ వ్యక్తికి దైవం నిర్దేశించిన నియమాలు అనేవి తెలియదు. మరి ఆ భూలోకంలో ఉన్న వ్యక్తి ఆ యొక్క ఉపచేతనాత్మక మనస్సు అంటున్నారు చూడండి, దాన్ని నేనేం చెప్తున్నాను, అంతరాత్మ అంటున్నాను. ఆ అంతరాత్మ చిన్నప్పుడు 4-5 years ఎప్పుడైతే మనము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేస్తాం చూడండి, ఇక అప్పటి వరకు చిన్న పిల్లలు దైవంతో సమానము అంటాం. ఎందుకని 4 ఏళ్ల పిల్లాడు వరకు వాడికి దొంగతనంలో ఉండడు. వాడు ఏది పెడితే అది తీసుకుంటాడు. ఏది ఇచ్చినా కూడా కుడి చేత్తో తీసుకోవాలా, ఎడం చేత్తో తీసుకోవాలా అనేది వాడికి తెలియదు. మనమే చెప్తూ ఉంటాం, మనం ఎవరు ఏది ఇచ్చినా కూడా మీరు కుడి చేత్తోనే తీసుకోవాలి అని. అప్పటి నుంచి వాడి పాఠాలు స్కూల్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో కాబట్టి అప్పటి వరకు వాడి అంతరాత్మ పూర్తిగా విచ్చుకొని ఉంటుంది 5 years వరకు. ఆ తర్వాత నుంచే వాడి లోపల ద్వంద్వత్వ ప్రయాణం ప్రారంభమైంది. ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా. తల్లిదండ్రులే పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు, స్కూల్లో టీచర్లు నేర్పిస్తూ ఉంటారు, ఇది తప్పు ఇది ఒప్పు అనేది. అప్పటిదాకా పిల్లలు అంతరాత్మతో కనెక్ట్ అయి ఉంటారన్నమాట. అందుకనే చిన్నపిల్లల్ని దేవుడితో సమానము అని, చిన్నపిల్లలు అంటే 3 years 2 years ఉన్న వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లలు అనమాట. వాడి మట్టిలో కూర్చోబెట్టినా అట్లాగే ఆడుకుంటారు, బంగారు కుర్చీలో కూర్చోబెట్టినా వాడికి ఎటువంటి తేడా అనేది అనిపించదు. సో ఇక్కడ ఉపచేతనాత్మక అంతరాత్మ ఎప్పుడు కంప్లీట్ గా విచ్చుకొని ఉంటుంది. ఏ క్షణంలో అయితే ఇక తల్లిదండ్రులు ఆ యొక్క సమాజం యొక్క ప్రభావం పిల్లవాడి మీద పడిందో అప్పటి నుంచి ఈ అంతరాత్మ పూర్తిగా నిద్రపోవడం మొదలు పెట్టింది, అంటే క్లోజ్ అయిపోతుంది. ఈ యొక్క నియమాలు అనేవి వాడికి తెలియదు. భూలోకంలోని వ్యక్తులు మరీ చెడుగా మారిపోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని మీరు మీ ఉపచేతనాత్మక మనస్సుని మేలుకొల్పాలని మా కోరిక అనేది ఎవరు చెప్తున్నారండి? ఇవన్నీ కూడా ఈ విస్పి రతు అనేవాళ్ళు ఆత్మలోకం నుంచి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లికి ఆటో రైటింగ్ ద్వారా ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనం అంతరాత్మని మేలుకొల్పాలి అంటే మనం ఏం చేయాలి? నిత్యము మనము చేయాల్సింది ధ్యానమేనండి. శ్వాస మీద ధ్యాస. నిరంతరము కూడా మనం శ్వాసని మాత్రం గమనిస్తూ ఉంటే చాలు, మనము ఆ అంతరాత్మ పూర్తిగా విచ్చుకొనే ఉంటుంది. మనం అంతరాత్మ 6th సెన్స్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మనకి ఎప్పుడు సహాయపడుతూ ఉండేది అంతరాత్మనే. సత్యాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడిచే ధైర్యాన్ని పెంపొందించుకోండి. మరి ఈ సత్య మార్గంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ప్రతిరోజు ప్రతి పనిని కూడా గమనిస్తూనే, శ్వాసని గమనిస్తూనే మనం ప్రతి పనిని చేయాలి. సత్య మార్గంలో నడుస్తున్నారు, ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని పెంపొందించుకోండి అని ఇందులో చెప్పారు. నెక్స్ట్
ఏప్రిల్ 23, 1981 భారమైన బ్రతుకులు. భూలోకంలో సదాత్మలు ఎక్కువగా కష్టపడుతూ చెడు ఆత్మలు సుఖంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అవును కదండి, సదాత్మలు అంటే ఏంటి? మంచి ఆత్మలు. ఈ మంచి ఆత్మలు అంటే మనమందరం ధ్యానం చేస్తున్న వాళ్ళందరం ఏమనుకుంటాం అంటే, ఎప్పుడు చూడు, ఎప్పుడు నేను ధ్యానం చేస్తున్నా కానీ ఎప్పుడు నేను కష్టపడుతూనే ఉంటున్నా. మన ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే ధ్యానం చేయని వాళ్ళేంటి ఎప్పుడు సుఖంగా ఉండడం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. మనం అనుకుంటాం, ఇదేంటి నేను ధ్యానం చేస్తూ నేను ఎక్కువగా కష్టాలు పడుతున్నా, వాడు అసలు ఎటువంటి ధ్యానము చేయకుండానే చాలా సుఖంగా ఉంటున్నారు అని తరచుగా జనం దేవుడు చేసే న్యాయం ఇదేనా అని ఎప్పుడు మనం చాలా బాధల్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఇదేనా మనకి న్యాయం చేసేది అని అని బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సదాత్మలకు అన్ని రకాల శిక్షణ అభ్యాసము అవసరం. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? ఈ సదాత్మలు అంటే ఉన్నత ఆత్మలు మంచిగా మారిపోవడానికి, వాళ్ళు మంచిగా మారాలని అనుకున్న వాళ్ళకి, అంటే ధ్యానంలోకి వచ్చి మాంసాహారం మానేసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళొక శిక్షణ ఇస్తున్నారు, అభ్యాసం ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉంటారు. ప్రతి సిచ్యువేషన్ కూడా మనము ఈ భూమి మీద నేర్చుకోవడానికే వచ్చాము, అది సమస్య కాదు, నేర్చుకోవడము. ప్రతి సమస్యని మీరు సమస్య లాగా చూడకండి, అది సమస్య కాదు, నేర్చుకోవడము. ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాము ఈ క్షణంలో. దీనికోసం వారు బాధపడాలి అని చెప్తున్నారు. అప్పుడే ఉన్నత స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. మరి బాధపడాలి అంటే ఆ బాధలో నుంచే మనము ఉన్నతంగా మారే పరిస్థితికి మనం ఎప్పుడు చేరుతాము? ఆ బాధలు పడి 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 అప్పుడు కదా మనం వజ్రంలాగా మారుతాం. అందుకోసము ఇక్కడ వాళ్ళు తప్పనిసరిగా బాధలు పడాలి అని చెప్తున్నారు. అప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. భూలోకంలో పాపాత్మ కలిగిన వారికి ఎంతగా విజయం లభిస్తే వారు అంత లోతైన నరకానికి పోతారంట. భూలోకంలో మరి పాపాత్ములు ఉంటారు కదా, బాగా చెడ్డ పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు గొప్పగా బతుకుతారండి. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా సుఖంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు. అయితే వాళ్ళకి భూలోకంలో విజయమే లభిస్తుంది. కానీ వాళ్ళు చేసినటువంటి పాపం పనుల వలన వాళ్ళు ఉన్నత స్థాయికి భూలోకంలో ఎదిగినట్టుగా వాళ్ళని చూపిస్తాము. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఏ లోకానికి చేరుకుంటారు? 1వ ఆవరణ 2వ ఆవరణలోనే ఉంటారు. మీరు మాత్రం ఉన్నత ఆవరణలోకి చేరుకుంటారు అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే, ఆత్మలోకానికి రావాల్సిందే. అందువల్ల భూలోకంలో చెడ్డవారికి లభించే విజయము ఎంత గొప్పదైతే వారు ఆత్మలోకానికి వచ్చిన తర్వాత ఉండే అనుభవం అంత దయనీయంగా ఉంటుంది. అందుకనే భౌతిక స్థాయిలో మనం ఎప్పుడు కూడా మనల్ని అందరూ తిడుతూ ఉంటారు, నువ్వు దేనికి పనికిరావు అంటారు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకందరికీ తెలుసు, మనల్ని ఎందుకు పనికిరాని వాళ్ళని ఎప్పుడు మన నిరంతరం అంటున్నారంటే, మన భౌతిక స్థాయిలో జీరోగా ఉండొచ్చు. అంటే ఈ భూలోకంలో మనకు ఎటువంటి వాల్యూ లేకపోవచ్చు. కానీ నువ్వు ఆత్మలోకంలో ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత నీ అంత వాల్యూ ఇంకెవరికి ఉండదండి. అంటే నువ్వు పోగు చేసుకోవాలి. ఎక్కడ పోగు చేసుకోవాలి? భూమి మీద పోగు చేసుకోవడం కాదు. మనం ఎప్పుడు కూడా మనం ఉన్నతాత్మలాగా కష్టపడుతూ బాధపడుతూనే సరే, మనం కష్టపడైనా సరే మంచి పనినే చేయాలి, సత్యంలో ఉండాలి, సత్య మార్గంలో ఉండాలి. కానీ ఇక్కడ సత్య మార్గంలో మనము ఉంటూ ఉంటే మనకి ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి, బాధలు పడుతూనే ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా మనతో మీరు ఎందుకు పనికి రాని వాళ్ళు అన్నంత ఇదిగా మనల్ని చూస్తూ ఉంటారు. కానీ భౌతిక స్థాయిలో జీరోలో ఉన్నా కానీ ఆధ్యాత్మిక స్థాయిలో పైలోకంలో మనకి ఉన్నత స్థానం లభిస్తుంది. పాపాత్మ గలవారు ఇతరులకు హాని చేస్తూ విజయం సాధిస్తుంటే వారిని చూసి జాలిపడండి. ఈ పాపాత్ములు అనేవాళ్ళు విజయం సాధిస్తున్నారు అనుకోండి, పాప పనులు చేసి వాళ్ళు విజయం సాధిస్తారు. కానీ వాళ్ళని చూసి మీరు జాలిపడండి. ఎందుకంటే వారు ఖచ్చితంగా అత్యంత కింది ఆవరణలకు వెళ్ళి కష్టాలు పడతారు. అందువల్ల వారిని చూసి ఈర్ష్య పడకండి. ఎప్పుడు కూడా వాళ్ళని చూసి మనం ఈర్ష్య పడకూడదు. చెడ్డ వ్యక్తి బాగా సంతోషంగా సుఖంగా ఉన్నాడు అని మాత్రం అనకండి. దీనికి మారుగా ఆ వ్యక్తికి ఏది మంచిదో అది చేయమని దేవుడిని కోరండి. అంటే ఇక్కడ కూడా మనము ఒక పాజిటివ్నెస్ గా, వాడు ఎంత పాపం చేసి ఎంత సంపాదించి ఎంత ఇదిగా ఉన్నా కానీ వాడికి మళ్ళా మంచి జరగాలని మనం దేవుడిని ఎప్పుడు కూడా కోరుకోవాలి. మీ లోకంలో మనిషి చనిపోయి తీరవలసిందే. అత్యంత నిమ్న ఆవరణకు చేరి ఎన్నో యుగాలు దుర్భరంగా బాధపడవలసిందే. ఒక చెడ్డ వ్యక్తి అనేవాడు ఎన్నో యుగాలు ఆ యొక్క ఆవరణలో ఉంటూ బాధలు పడుతూనే ఉంటాడంట.
దైవ న్యాయం అనేది ఏది ఉండదని మీరు అనవద్దు. దుష్టాత్మలు ఒక పరిమితిని దాటితే మరింత ఎక్కువ కష్టపడతాయి. అత్యంత నిమ్న ఆవరణ అంటే చిమ్మ చీకటి, తేమ, చల్లదనం, బండరాళ్ళు, మీ 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 మీద అంతటా పాకే జీవులు అంటే ఇవన్నీ కూడా మనము ఇందాక చెప్పుకున్నాం. ఒకటవ ఆవరణ అంటే దుష్టాత్మలు వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ ఆవరణలో. అలాగే తేమగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, బండరాళ్ళు ఉంటాయి. అక్కడ పాకే ఒక చెడు ఆత్మ పాపపు జీవులందరూ అక్కడే ఉంటారు. ఒక చిన్న వెలుగు రేఖ కూడా మీరు చూడలేరు. కొంచెం మంచిని చూసే అవకాశం కూడా ఉండదు. ఈ పాప ప్రాణులకు అవయవాలు ఒక రకంగా ఉండి వాళ్ళందరూ కూడా బండల మీద పాకుతూ ఉంటారంట. వాళ్ళ ముఖాలు చాలా భయంకరంగా ఉంటాయి. బట్టలు పాతవైపోయి చిరిగి పీలికలైపోయి ఉంటాయి. వారు సగం మనుషులు, సగం జంతువులు. ఈ శిక్షను అనుభవించడానికి మరో మార్గం ఉంది. ఈ శిక్షను అనుభవించడానికి మరో మార్గం ఉందంట. మీరు నిజంగా పశ్చాత్తాపపడి దేవుడిని మీరు కోరేది తగినదైతే మీరు పునర్జన్మనిస్తారు. వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు గనక మళ్ళా జన్మ తీసుకోవాలి అంటే ఆ లోకంలో అంటే ఆ ఒకటవ ఆవరణలో ఉన్న వాళ్ళు గనక నిజంగా దేవుడా నన్ను క్షమించండి, నేను పశ్చాత్తాపపడి దేవుడిని కోరితే కనుక మరలా తిరిగి ఈ భూమి మీదకి జన్మించే అవకాశం ఉంది. బరువులు మోసే జంతువుల్లా ఉన్నప్పుడు భూలోకంలో గత జన్మలలో చేసిన పాపాలు పూర్తిగా మీకు గుర్తుంటాయి. చేసిన ప్రతి పాపము కూడా గుర్తుకు వచ్చి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. ఇటువంటి ఆత్మలను పెంపుడు జంతువుల్లా దయతో చూడరు, బరువులు మోసే జంతువుల్లానే చూస్తారు. బరువులు మోసే జంతువుల్లానే మనం అందరం కూడా ఈ పాపాత్మల్ని చూస్తూ ఉంటాం. సదాత్మలు పాపం చేయాలనుకోరు. అంటే మంచిగా ఉన్నటువంటి ఆత్మలు పాపం చేయాలనుకో, పాపాత్మలుగా ఉండడము వారికి ఇష్టం ఉండదు. దీనిని వివరించడానికి మాకు మాటలు రావడం లేదు. ఇది చాలా భయంకరం. మీకు సాధ్యమైతే పాపాత్మ కలిగిన వారిని బాగుపరిచి వారు మరింత కింది ఆవరణలకు పడిపోకుండా చూడండి. చెడు మార్గంలో విజయం లభిస్తే కొన్నాళ్ళలోనే వారి స్థితి మరింతగా దిగజారిపోతుందని తెలుసుకోండి. వారేమిటో వారికి తెలియచెప్పి వారిని బాగు చేయవలసిన బాధ్యత మీకు ఉంది. మనం అందరం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధ్యానం చేయండి, మీకు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి అందుకనే మనం ధ్యాన ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేయమని మన వంతుగా మనము మన పనిని మనము చేసేయాలి. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే ఏం పర్వాలేదు. అందరికీ కూడా మనము తెలిసిన వాళ్ళకి, పక్క వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ కూడా ధ్యానం చేయమని చెప్పడమే మన యొక్క కర్తవ్యం. వారితో మంచిగా ఉండి వారిని ఎప్పుడూ ప్రోత్సహించవద్దు. అంటే చెడ్డ వాళ్ళతోటి మనకు తెలుసు ఇక్కడ వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు, కానీ జీవితంలో ఎప్పటికైనా సరే మనకు ఉపయోగపడతారు కదా అని వాళ్ళ చెడుని మనము ప్రోత్సహిస్తూ కనుక వాళ్ళ చెడుదారులను నడిపిస్తూ మీరు ఉండకండి అనేది వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 24th April 1981. అందరికీ సాయపడడం దైవత్వమా? సర్వశక్తివంతమైన దేవుడి నియమాలను తెలుసుకొనడం ఎంతో గొప్ప సుకృతం. మరి ఈ యొక్క దేవుడి నియమాలను మనం ఈ క్షణంలో ఈ విధంగా ఈ భూమి మీద కూర్చొని ఈ యొక్క సబ్జెక్ట్ మనకి అందుతోంది అంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నాము. ఎవరు కూడా ఒకప్పుడు ఈ విధంగా ఇంత సబ్జెక్టు మన చేతిలోకి లేదు, మనకి అసలు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు మన చేతిలో పంచపక్ష పరవాణాల్లాగా ఇలాంటి ఒక సబ్జెక్ట్ మన చేతిలో ఉంది అంటే మన జీవితాన్ని ఒక ఎలా జీవించాలి అనేది మనకి చెప్పారు. వాళ్ళకి విశ్వేకి, రతుకి, ఆత్మలోకంలో ఉన్నటువంటి సదాత్మలు, ఉన్నత ఆత్మలు అందరికీ కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అందరికీ సాయపడడం దైవత్వమా అని జనం అనడం మీరు వినే ఉంటారు. నిజమే, సాయం చేయడం దైవత్వమే. మరి అందరికీ సహాయం చేయడము దైవత్వమే కదా. మనం అందరికీ సహాయపడాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి ఒక్కరికి కాదు. మీ తోటి వారికి సహాయం చేయడం మంచిదే. మన తోటిలో అంటే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మన బంధువులకి, స్నేహితులకి సహాయం చేయడం మంచిదే. ఎవరికి సహాయం చేయాలో ఎవరికి చేయకూడదో మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరు ఒక దుష్టాత్మకు సహాయం చేస్తే దుష్టత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లే. మనకు తెలుసు ఒక దుష్ట ఆత్మ అంటే ఒక చెడు ఆత్మకు కనుక మనకు తెలిసి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్లే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. మరి మీరు చేసేది సరైందేనా? దేవుడు మిమ్మల్ని చేయమన్నది ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి.
మీకు మీరు హాని చేసుకోవడమే కాక ఆ దుష్టాత్మకు కూడా మీరు హాని చేస్తున్నారు. అందులో ఆ పాపాన్ని మీరు కూడా పంచుకుంటున్నారు. ఒక చెడ్డ వ్యక్తికి హత్య చేయడానికో ఎవరికైనా హాని చేయడానికో నేను సహాయం చేయను అని మీరు అనొచ్చు, అంతే కదండి. ఒక చెడ్డ వ్యక్తికి నేను హత్య చేయడానికి కానీ లేదంటే హాని చేయడానికి కానీ నేను సహాయం చేయనని మీరు అంటారు. కానీ మీరు అటువంటి సహాయం చేయరని మాకు తెలుసు. కానీ ఆ చెడ్డ వ్యక్తికి తిండి పెట్టి డబ్బులు ఇచ్చి బట్టలు ఇవ్వడం కూడా తప్ప అని అంటున్నాం. కానీ ఆ చెడ్డ వ్యక్తికి తిండి పెడుతున్నాము, డబ్బులు ఇస్తాము, బట్టలు ఇస్తాము, అది తప్ప అండి అంటే అవును, అది కూడా తప్పే అంట. ఇలా చేయడం వల్ల అతడికి శక్తి వస్తుంది, మరింత చెడు చేస్తాడు కనుక అతడికి సహాయం చేయడం తప్పే. అందువల్ల ఇటువంటి వారికి సహాయం చేయడము అంటే దైవ నియమాలకు విరుద్ధంగా మనము ప్రవర్తించినట్లే. ఎందుకంటే వాళ్ళు మీ సాయంతో మరికొంతమందికి హాని తలపెడతారు కనుక. ఇలాంటి సహాయాలు మనము భోజనం పెట్టడము, బట్టలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము చూస్తూ గనక ఆ చెడ్డ వ్యక్తి కనుక మనం సహాయం చేస్తే ఆ చెడ్డ వ్యక్తి ఇంకా చెడ్డగా మారిపోతాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? చెడ్డ వ్యక్తితోటి చాలా కఠినంగా ఉండండి. మీరు కఠినంగా లేకపోతే ప్రోత్సహించినట్లే. ఇలా చేయడం ద్వారా మీరు కూడా అదే మార్గంలో చేరిపోతారు. అవే పాపాలు మీకు అంటుకుంటాయి. రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్న వ్యక్తిని చూసి అతనికి ధనము, అన్నము ఇవ్వడము మీ బాధ్యత అనిపించవచ్చు. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని అతన్ని మీరు అడగలేరు కదా. రోడ్డు మీద ఉండే వ్యక్తికి మనం ధన సహాయం చేయొచ్చు, అలాగే అన్నం భోజనం పెట్టచ్చు, కానీ అతన్ని మనం అడగలేము నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని మనము అతన్ని అడగలేము. ఒకవేళ అతను చెడ్డవాడైతే మీకు నిజం చెప్తాడా ఏంటి? నిజం చెప్పడు కదా. అతనికి ఏమైనా అతను చెడ్డవాడో మంచివాడో మీకు తెలియదు, కానీ ఆకలిగా ఉన్నాడు కనుక అతనికి ఏమైనా ఇవ్వమని మీ హృదయం మీకు చెప్తుంది. మీ హృదయం చెప్తే మీరు చేయాల్సిందే. మీకు అతడి శీలం గురించి తెలియదు కదా. కానీ ఒకవేళ మీరు తెలిసి ఒక చెడ్డ వ్యక్తికి కనుక దానం చేస్తే మాత్రం మీరు కూడా చెడ్డ వ్యక్తే. అడుక్కునే వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళు మొత్తము అడుక్కునేవాడు కదా అని మనం రూపాయి దానం చేస్తాము, మనకు హృదయంలోంచి అనిపిస్తుంది చేయాలి అని. కానీ ఆ అన్ని డబ్బులు పోగు చేసుకొని వాడు రాత్రి అవ్వగానే తాగుతాడా, చెడ్డ పనులు ఏం చేస్తాడో మనకేం తెలుసు. కానీ ఆ వ్యక్తికి మనము సహాయం చేస్తాము, కానీ ఆ సహాయం అనేది వాడికి ఎలా అందాలి అంటే ఒక అన్నం రూపంలోనో బట్టల రూపంలోనో ధనం రూపంలో వాడు చూసి మనకు తెలుసుకోవాలి వాడికి ఎలా దానం చేయాలి. లేకపోతే చెడ్డ వ్యక్తులకు ఎలాంటి సహాయము చెయ్యరు మీరు. అది అతను ఆకలితో చావడం నేను చూడాలా అని మీరు అనవచ్చు. అది మానవత్వం కాదు. అతనికి తిండి పెట్టండి, కానీ ఇంకే రకంగానూ సహాయం చేయకండి. ధన రూపంలో సహాయం చేయకండి. అన్నం పెట్టండి. అతను తను చేసిన తప్పులను నిజంగా పశ్చాత్తాపడినప్పుడే మరో రకంగా సహాయం చేయండి. అంటే అతను నిజంగానే పశ్చాత్తాపం చెంది నేను బాగుపడాలనుకుంటున్నానని అర్థము. అలాంటప్పుడు మీరు చేయగలిగినంత సహాయం చేయండి. అతడు చెడు ప్రభావాలకు లోను కాకుండా బయటకు రప్పించడం అనేదే మీ బాధ్యత. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు సహాయపడడం మీ బాధ్యత. అది చాలా మంచి పని. మంచి వ్యక్తికి మంచి చేయడానికి సహాయపడండి. మీ పరిధిని దాటి మంచి వారికి సహాయం చేయండి. మీరు చేసే సహాయము ఎలా ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. మీ చర్య పూర్తిగా స్వార్థం లేనిదే ఉండాలి. సహాయం చేయడానికి ఇదంతా మీకు తెలిసి ఉండాలి. సో మనము అందరికీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయకూడదు. ఇది కూడా మనం పాపంలో భాగం పంచుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఇక్కడ మనం ఎంత ఎరుకుతో ఉండాలి, ఎవరికి మనం సహాయం చేయాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏప్రిల్ 25, 1981 భూలోకంలోని నేరాలు పాపాలు. దేవుడు తమకు తాము సహాయం చేసుకునే వారికి సహాయపడతాడు అని చాలా సార్లు విన్నాం. మనం కూడా అన్నాం, ఇది అక్షర సత్యం. సర్వశక్తివంతుడైన భగవంతుడి నిజమైన నియమం ఇది. ఒకవేళ మీరు నిమ్నమైన ఆవరణలో ఉన్నారనుకోండి, తక్కువ స్థాయి ఆవరణలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనే కోరిక ఉంది,
దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, దేవుడు చేయగలిగిన సహాయం అంతా చేస్తాడు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని సర్వశక్తివంతుడైన భగవంతుడిని కోరుకుంటారు. మీరు నిజంగా సంతోషంగా ఉండాలని ఆయన భావిస్తాడు. అందువల్ల కొంచెం బాగుపడాలనే తపన మీరు కనబరిస్తే చాలు, మీకు బోలెడంత సహాయం లభిస్తుంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే 100 అడుగులు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము బాగుపడాలి, నిజంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఇంకా నేను ముందుకు ఎదగాలి అనే మీ యొక్క ప్యూర్ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ అది మాత్రమే చూస్తారు. అది చూసి వాళ్ళు మీకు తప్పనిసరిగా సహాయం మీకు దేవుడి నుంచి లభిస్తుంది. కింది స్థాయిలో ఉన్న చాలా మంది నేను ఎవరికి హాని చేయలేదు, దైవభీతి ఉన్న మనిషిని ఎన్నడూ ఏ నేరము చేయలేదు అంటారు. మీరు ఎన్నడూ నేరాలు చేసి ఉండకపోవచ్చు, కానీ మీరు చాలా పాపాలు చేసి ఉండవచ్చు. భూలోకంలో మనుషుల శాసనాలు దేవుడికి పట్టవు. మీ లోకంలో నేరం అనిపించేది పాపం కాకపోవచ్చు, పాపం నేరం కాకపోవచ్చు. ఉదాహరణకు స్వార్థపూరితంగా ఉండడం నేరం కాదు. లోపలంతా కళ్ళు పెట్టుకొని ప్రపంచానికి సదాత్మలా కనపడడం కూడా నేరం కాదు. ఇది నేరం కాదు, కానీ పెద్ద పాపము. అందువల్ల మనుషులు చేసిన శాసనాలను అతిక్రమించడం వంటి పనులు పాపాలు కావని గుర్తించండి. పాపం చేయడం అంటే దైవ నిర్దేశిత నియమాలను ఉల్లంఘించడం. మీ లోకంలో చాలా పాపాలను పాపాలుగా అనుకోరు. సర్వశక్తివంతుడైన భగవంతుడి నియమాలను గురించి భూలోకంలోని వారు పొరపడతారు. చాలా పాపాలను పట్టించుకోరు. కొన్నిటిని జనాలు పాపాలే అనుకోరు. భూలోకంలోని వారు ఈ పాపాలు చేస్తే తమ నిజ నివాసమైన ఆత్మలోకంలోని నిమ్న స్థాయిలకు చేరతామో తెలుసుకోవడం మంచిది కదా. మనము ఇక్కడ పాపాలు చేసేస్తూ ఉంటాము, అంటే చిన్న చిన్న పాపాలే, చాలా చిన్నగానే కనిపిస్తుంది, అది పాపము. అది పాపము అన్న సంగతి కూడా మనకి గుర్తుపట్టలేనంత ఇదిగా మన జీవితం చాలా వెళ్ళిపోతూ ఉంది. ఎన్నో పాపాలు మనం చేసి ఉండొచ్చు, కానీ మనకి మనమే అది పాపము అనేది గుర్తుపట్టలేనంత స్థితికి మనము వెళ్ళిపోయాము. కాబట్టి ఈ భూలోకంలో ఎప్పుడు కూడా మనము ఏది చిన్న విషయం చేసినా కూడా మన అంతరాత్మ మనతో మాట్లాడుతూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది. సో ఆ విషయాన్ని మనం గుర్తుపట్టాలి అంటే మనం నిరంతరం కూడా మనల్ని మనం గమనిస్తూ ఉండాలి. ప్రతి క్షణము కళ్ళు తెరిచి కూడా మనం చూడండి, కళ్ళు మూసుకుంటాం ధ్యానం చేసేటప్పుడు, కళ్ళు మూసుకొని 2 గంటలు 3 గంటలు 5 గంటలు ధ్యానం చేస్తాం. ఆ 5 గంటలు ధ్యానం అయిపోయిన తర్వాత నుంచి మనం నిత్య జీవితంలో మనం చేసే పనులు మళ్ళా మనం చేసుకుంటూ మనుషుల్ని కలుస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ ని కలుస్తుంటాం, ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాం, జడ్జిమెంట్స్ చేసేస్తూ ఉంటాం. ఆ 5 గంటలు ధ్యానం అయిపోయిన వెంటనే మిగిలిన 22 గంటలు మనం ఏం చేస్తాము? 20 గంటలు కూడా కళ్ళు తెరిచే ఉంటాం కదా. ఈ కళ్ళు తెరిచే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ప్రభావము మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము అన్న సంగతి కూడా ఎరుక లేకుండా చేసేసుకుంటూ ఉంటాము, మాట్లాడేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, కళ్ళు తెరిచి కూడా మీరు గమనిస్తూ ఉండండి మాస్టర్స్. కళ్ళు తెరిచి కూడా మీ శ్వాస మీతోనే ఉంటుంది. ప్రతి క్షణము మీ శ్వాస మిమ్మల్ని వదిలిపెట్టి ఉండదు. వదిలిపెడితే మీరే లేరు కదా. కాబట్టి ఇక్కడ ప్రతి క్షణము కూడా ఏం చేయాలి, మన శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటకు ఎలా వస్తుంది అన్న దాన్ని సాధన చేయండి. కళ్ళు తెరిచే ఏ పని చేస్తున్నా మీ శ్వాస మీతోనే ఉంది. ఇక్కడ ప్రతి పనిని కూడా మనము 2 పనులు, ప్రతిసారి మనం 3 పనులు చేస్తుంటాం చూడండి. శ్వాసదోన శ్వాస నడుస్తూ ఉంటుంది, వంటదోన వంట చేసేస్తూ ఉంటాం, ఆలోచనల ద్వారా ఆలోచనలు వెళ్ళిపోతూనే ఉంటాయి. అవునా అండి? మన వంట కూడా కంప్లీట్ అయిపోతుంది లోపల. ఎలా చేసాము అన్న సంగతి రొటీన్ గా మనం వంట చేసే పని కదా, టకటక చేసేసి ఏదైనా సరే జీవితంలో ఏ పనైనా సరే రొటీన్ గా చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎరుక లేకుండా చేసే పరిస్థితుల వల్లనే మనం జడ్జిమెంట్స్ పాపాలు అన్ని చేసేస్తూ ఉంటాం. అది పాపం చేశాము అన్న సంగతి కూడా మనకి గుర్తులేదు. సో మాస్టర్స్ ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రతి క్షణము కూడా మీ శ్వాస ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏ రోజు 2 పనులే చేయండి. ఏ పనైనా సరే 2 పనులే. 2 పనులు అంటే ఏంటి? శ్వాసని గమనిస్తూ ఉండడం, కళ్ళు తెరిచి మీరు చేసే పనిని గమనిస్తారు. ఎప్పుడు గమనిస్తారు? శ్వాసను గమనిస్తున్నప్పుడు మీరు చేసే పనిని అనుభూతి చెందుతారు. ఇక్కడ అనుభూతి మాత్రమే ఉంటుంది వర్తమానంలో. మీరు వర్తమానంలో ఉంటే అనుభూతితో ఉంటారు. లేదు, మీరు కనుక 3 పనులు అంటే ఆలోచన నడుస్తూ ఉంది అంటే మీరు ఆలోచనల వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఎరుక లేని జీవితాన్ని
జీవించడం లేదు, జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం చేసే పాపాలు, మనం చేసే మాటలు, మనం మాట్లాడే మాటలు, ఆలోచనలు, ఈవెన్ మన మైండ్ లో ఎటువంటి ఆలోచనలు ఒక వ్యక్తి గురించి కానివ్వండి, ఒక పరిస్థితిని గురించి కానివ్వండి, మనకి కాని పరిస్థితిని గురించి కూడా మనం ఆలోచనలు చేసి మనం ఊహించుకొని ఇంకా ఎక్కువ పెద్ద పాపాలు చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం ఏ పాపం మన చేతలతో చేయలేదు అని, కానీ ఆలోచనలలో కూడా మనము పాపాన్నే చేస్తున్నాము. సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి, నిరంతరము శ్వాసనే గమనిస్తూ ఉండండి. శ్వాస మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. శ్వాసతో ఉంటే మీరు అనుభూతితో ఉంటారు, శ్వాసతో లేకపోతే మీరు మనస్సుతో ఉంటారు. ఎరుక లేని స్థితిలో జీవితాన్ని జీవించకుండా ఏడుస్తూ ఉంటారు. సో మరి మీరు చేసిన పాపాలన్నిటికీ పరిహారం చెల్లించాలి కదా, అవునా కాదా? మనం హోటల్లో తింటున్నాము, తిన్నంత వరకు బాగా అన్ని తెప్పించుకుంటాం, ఏది కావాలో అన్ని తెప్పించుకుంటాము, హోటల్లో మంచిగా తినేస్తాం. తర్వాత బిల్లు కట్టడానికి టైంకి వచ్చేసరికి బిల్లు కట్టాలి. ఎవరు కట్టాలి? ఎవరు తింటే వాళ్ళు కంపల్సరీగా బిల్లు కట్టాల్సిందే. సో మరి మీరు చేసిన పాపాలు ఆలోచన రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, ఏదైతే మీరు చేస్తున్నారో వాటన్నిటికీ తిరిగి మనము పరిహారం చెల్లించాల్సిందే. అది వినండి. ఇప్పుడు 26న ఏప్రిల్ 26న ఈ పాయింట్ గురించి చెప్పారు, పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే. ఇక్కడ చెప్పే విషయము ముఖ్యమైనది, శ్రద్ధగా వినండి ఈ విషయం. దీనిని అర్థం చేసుకొనటంలో ఎటువంటి పొరపాటు చేయకండి. దుష్టులు తమ దుర్మార్గాన్ని వదిలి సన్మార్గంలో నడిస్తే దైవం ఆశ్రయిస్తారని అంటారు. దుష్టుడు ఏం చేస్తాడు? తన దుర్మార్గాన్ని వదిలేసేసి సన్మార్గంలో నేను నడుస్తాను అని చెప్పుకుంటాడు. లోపల చెప్పుకున్నప్పుడు దైవాన్ని ఆశ్రయిస్తాడు. ఇది నిజమే, దేవుడు ఆశ్రయం ఇచ్చి వారు ఉన్నతంగా ఎదగడానికి మాత్రం తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కానీ దీని అర్థం ఏంటి? దుష్టులు సన్మార్గానికి వస్తామనగానే దేవుడు వారిని క్షమించేసి స్వర్గానికి ఆహ్వానం పలుకుతాడని కాదు. అప్పటి వరకు అన్ని పాపాలు చేసేశారు, చేతల్లో చేశారు, మాటల్లో చేశారు, అన్ని అయిపోయినాయి. ఇక దేవుడి దగ్గర కూర్చొని పూజా మందిరంలో కూర్చొని ఆ పాపాలు ఈ రోజు నుంచి నేను ఎటువంటి పాపము చేయను, ఇక్కడి నుంచి నేను మంచిగా మారతానంటే తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. మీ అంతరాత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చేసిన పాపాలకి మీరు పరిహారం చెల్లించాల్సిందే. వెంటనే స్వర్గానికి డోర్లు తెరుచుకొని మీకోసం సిద్ధంగా ఏది ఉండదు అని చెప్తున్నారు. ఏమైనా సరే మీరు చేసిన పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే, తప్పదు. మీకు మారాలనే కోరిక నిజంగా ఉంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. మీరు చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపం చెందితేనే ఇది జరుగుతుంది. మీరు మళ్ళీ పాతదారిలోకి వెళ్ళరని దేవుడు నమ్మాలి. అప్పుడే త్వరగా ఎదగడానికి ఆయన సహాయం చేస్తాడు. ఇక్కడ మీరు పైకి చెప్పుకోవచ్చు, ఒక శివుడు ముందో లేకపోతే జీసస్ ముందు కూర్చోనో, అల్లా ముందు కూర్చొనో, ఎక్కడైనా సరే మీరు అక్కడ కూర్చొని మీకు అనిపించింది, మీరు చెప్పారు నేను ఈ రోజు నుంచి తప్పనిసరిగా నేను మారుతాను అని చెప్పారు. మళ్ళా మీరు పాతదారిలోనే వెళ్తున్నారు. కానీ దేవుడికి మీరు ఎలా ఉంటున్నారు అన్న సంగతి మీ అంతరాత్మకి తెలుసు. ఆయన మీకు మార్గదర్శకుడిగా ఉంటూ మంచి మార్గంలో మీ కర్మకు ఎలా పరిహారం చేసుకోవాలో బోధిస్తాడు. పుస్తకాల రూపంలో కావచ్చు, మనము మారాలని చెప్పేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి చాలా సహాయపడే వాళ్ళు మాస్టర్స్ అయినా కావచ్చు, బుక్స్ అయినా కావచ్చు, ఎట్లాంటి పరిస్థితులైనా కావచ్చు, మీరు మారడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ఈ మార్గాన్ని మీకు చూపి ఉన్నత ఆవరణలోకి మీకు త్వరగా చేరుకునేలా కూడా చేస్తారు. మారాలని హృదయపూర్వకంగా 100% మీరు కనుక కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఉన్నత ఆవరణకి చేరడానికి వాళ్ళు మార్గదర్శకత్వం మాత్రమే, గైడెన్స్ మాత్రమే ఇస్తారు. అక్కడి నుంచి మీరు ఎదుగుతూ 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 ఇక్కడి నుంచి మీరు ఎటువంటి పాపాలు చేయకుండా ఇంకా ముందుకు వెళ్ళటానికి వాళ్ళు తప్పనిసరిగా గైడెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక్క క్షణం చెడ్డగా ఉండి మరుక్షణం దైవ ధ్యానం చేసి పూజ చేస్తే మీరు స్వర్గానికి చేరిపోతారని మాత్రం అనుకోకండి.
ఇక్కడ మనం అంటాము, ఒక మాట చెప్తాము, ఒక క్షణము మంచిగా ఒక 2 గంటలు 3 గంటలు ధ్యానం చేస్తాం, లేదంటే తెల్లవార్లు కూర్చొని ధ్యానం చేస్తాం. చేసిన మరుసటి రోజు మా మార్నింగ్ నుంచి మళ్ళా మనం ధ్యానం చేసేంత వరకు కూడా మనం ఏదైతే మనము వాగ్దానం చేసి ఉన్నామో మళ్ళా చెడ్డ పనులు చేసుకుంటూ మళ్ళా మంచిగా మారుతామని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు స్వర్గానికి చేరిపోతారని మాత్రం అనుకోకండి. మత గురువు దగ్గర తప్పు ఒప్పుకొని దేవుడు క్షమించేశాడని భావించడం తెలివి తక్కువతనము. మనము పూజారుల దగ్గర మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ టాపిక్. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఆ మత గురువు మీకన్నా పాపి అయి ఉండవచ్చు. మిమ్మల్ని క్షమించడానికి అతనెవరు? సర్వశక్తివంతుడైన భగవంతుడు మాత్రమే మీరు చేసిన పాపాలకు మిమ్మల్ని క్షమించగలరు. ఎవరు క్షమిస్తారు మీరు చేసిన పాపాలు? ఆ యొక్క భగవంతుడు మాత్రమే. అది కూడా మీరు నిజంగా పశ్చాత్తాప పడితేనే, మీ లోపల మీ ప్యూరిటీ 100% అయితేనే, మీ ఆంతరిక ఉద్దేశం అంటే మంచి మార్గంలో నడవాలనే కోరిక మాత్రమే లెక్కలోకి వస్తుంది. సత్యమైన నిజాయితీ కలిగిన దయాద్రు జీవితం గడుపుతూ సర్వశక్తివంతుడైన దైవాన్ని చేరడం ఒకటే మీ ఆంతరిక కోరిక అయి ఉండాలి. ఒక వ్యక్తి సామాన్యుడిగా ఉండవచ్చు, ఎవరు అతడి వైపు రెండోసారి చూడాలని అనుకోకపోవచ్చు. అతడు ఎంతో వినయంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మీరు అనుకోవచ్చు. మీ లోకంలో అతనంత లెక్క పెట్టగలిగినటువంటి మనిషి కూడా కాకపోవచ్చు. కానీ ఆత్మలోకంలో మాత్రం భూలోకంలోని గొప్పవారి కన్నా ఎంతో ఉన్నతుడు కావచ్చు. ఇక్కడ చూడండి, మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం మెడిటేషన్ లోని. చాలా మంది మాస్టర్స్ ని చూస్తుంటాం. కొంతమంది చాలా అంటే ఎట్లా ఉంటారంటే చాలా నార్మల్ గా ఉంటారు. అసలు అతను ఏమీ తెలుసో ఏమీ తెలియదో అన్నట్టుగానే ఈ భూమి మీద ఉంటూ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. కానీ ఇతను అసలు దేనికి అన్నట్టుగానే మనం చూడంగానే అతన్ని చూడంగానే ఆహా ఇతను ఇంత పెద్ద మంచి వ్యక్తి అనేది మనకి ఈ భౌతిక జీవితంలో మన భౌతిక మనస్సుకి తెలియకపోవచ్చు. కానీ అతను పైకి ఆత్మలోకంలోకి చేరిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుందంట ఇతను చాలా ఉన్నత ఆత్మ అని. అందువల్ల భూలోకంలో ఏది సదాత్మో ఏది దుష్టాత్మో గుర్తించడం చాలా కష్టము. మీరు గ్రహించి ఉంటారు. అందుకనే మనం చూడండి, ఒక మనిషిని చూడంగానే ఇతను చెడ్డ వ్యక్త మంచి వ్యక్త అనేది ఊరికే మనము ఆ యొక్క పనుల ద్వారా మనం చెప్పేస్తూ ఉంటాం, ఇతను ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అని. కానీ తొందరగా మనం వాళ్ళని గుర్తుపట్టలేము. ఈ ఆత్మల మధ్య ఎంతో తేడా ఉంటుంది, అయినా గాని వాటి మధ్య భేదాన్ని మీరు గుర్తించలేరు. ఎందుకంటే ఆత్మ స్పందనలను గాని తేజో వలయం గాని మీరు చూడలేరు కనుక. ఇక్కడ భౌతిక కళ్ళకి మనకి ఈ తేజో వలయాలు అంటే ఏంటి, ఆ లైటింగ్ అనేది లైట్నింగ్ ఆ వ్యక్తిని చూడంగానే మనము వాళ్ళని గుర్తుపట్టలేము. చాలా సార్లు భూలోకంలో ఒక వ్యక్తిని ఎంతో పవిత్రుడు మంచి వ్యక్తి అని అనుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి అత్యంత దుష్టాత్మ కలవాడే ఉండవచ్చు. ఆత్మలోకంలో మీరు సురక్షితంగా మాట్లాడగలిగితే, మార్గదర్శకత్వం తీసుకుంటే నిరంతరం దుష్టాత్మల సాహచర్యము ప్రభావాలకు లోబడి మోసపోయి ఆ యొక్క కింద ఆవరణలకు వెళ్లకుండా ఉండగలని మీకు మేము సలహా ఇస్తున్నాం. మా గైడెన్స్ తీసుకోండి అని చెప్తున్నారు. అంటే మనము ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళకి మనకి ఈజీగా తెలిసిపోతుందండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని. ఒకవేళ మనకి ఎటువంటి పరిస్థితి తెలియలేదు అనుకోండి, ఎటువంటి గైడెన్స్ మనకు పైనుంచి అందడం లేదనుకోండి, మనము వాళ్ళతోటి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎటువంటిది ఏది తెలియలేదు అనుకోండి, మనం దూరంగా ఉండడము, మౌనంగా ఉండడము, ఎంతవరకు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరము. 27th ఏప్రిల్ 27th అండి, ఇది లాస్ట్ పాయింట్. ఈ రోజు దయ్యాలు లేవు, మిమ్మల్ని ఊరించడానికి దయ్యాలు ఉంటాయి అంటారంట. విశ్వంలో దయ్యం అనేదే లేదు, కానీ ఎంతమంది దుష్టులుంటే అన్ని దయాలు ఉండట్లే, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉంటే అన్ని దయాలు ఉన్నట్లే. ఇక్కడ ఆత్మలోకంలోని నిమ్న స్థాయిలలోని భూలోకంలోనూ కూడా అని మేము అంటున్నాం. అంటే ఇక్కడ నిమ్న స్థాయి అంటే తక్కువ 1-2 ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళని దయాలు అనుకుంటాం. అట్లాగే మీ భూలోకంలో కొంతమంది అంటూ ఉంటారు దయాలు. ఈ దయాలు మీ లోకాన్ని బతకడానికి వీలు లేని నరకాన్ని చేశాయి. భూలోకంలో మీరంతా కలిసి ఉంటారు. సదాత్మలు, చెడు ఆత్మలు, దుష్టాత్మలు అనేవి 3 ఉంటాయండి. దుష్టాత్మ, సదాత్మలు అంటే మంచి ఆత్మలు, చెడు ఆత్మలు అంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు, దుష్టాత్మలు అంటే ఇంకా వాళ్ళు అసలు పూర్తిగా చాలా చెడ్డ పనులనే చేస్తుంటారు. కానీ ఇక్కడ సదాత్మలు చెడ్డ ఆత్మలతో కానీ దుష్టాత్మలతో కానీ కలిసి ఉండవు. సదాత్మలన్నీ ఒక చోట ఉంటాయి,
చెడు ఆత్మలన్నీ ఒక చోట ఉంటాయి, దుష్టాత్మలన్నీ ఒక చోట ఉంటాయి. లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నమాట. మనకి ఎవరితో ఎలా ఉండాలి అంటే, చెడ్డవారితో మనము ఆ ఫ్రీక్వెన్సీ మనకి మ్యాచ్ అవ్వదు. మనం ఎవరితో ఉంటే మనకి మ్యాచ్ అవుతుంది అనేది మనకి మెడిటేషన్ చేసే వాళ్ళకి మనకు తెలిసిపోతూనే ఉంటుంది. ఆత్మలోకంలో దుష్టాత్మ హాని చేస్తుందని, చెడు ఆత్మ మోసం చేస్తుందని భయపడిన అవసరం లేదు. పైన లోకంలో ఇక్కడ సదాత్మలన్నీ ఒక చోట సామరస్యంగా ప్రేమగా కలిసి ఉంటాయి. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఎవరికి హాని తలపెట్టకుండా ఉంటాయి. చెడు ఆత్మలు ఒకే చోట ఉంటూ పరస్పరం మోసగించుకుంటూ ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య ఉంటుంది, చెడు భావనలు ఉంటాయి. మానసికంగా కూడా పరస్పరం చిత్రహింసలు పెట్టుకుంటూ ఉంటాయంట ఈ యొక్క 1వ ఆవరణ 2వ ఆవరణలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మలు. అయితే బాగుపడాలనే కొనే చెడు ఆత్మలు సహాయం కోరితే చాలు. ఈ సహాయాన్ని నిజాయితీగా కోరితే చాలా ఉన్నత ఆవరణ నుంచి వెంటనే సహాయం లభిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి చెడు ఆత్మల్లో కూడా వాళ్ళు గట్టిగా కోరుకుంటే హృదయపూర్వకంగా పైన ఉన్నత లోకాల నుంచి వాళ్ళకి సహాయం లభిస్తుంది. ఉన్నత ఆవరణలోని దయగల ఆత్మలు వీరిని బాధల నుంచి తప్పించడానికి వెంటనే వచ్చేస్తాయి. నిమ్న ఆవరణలో ఉన్న దుష్టాత్మలు ఆధ్యాత్మికంగా ఎదగడం చాలా కష్టము. ఈ యొక్క 1, 2 ఆవరణలో ఉన్నటువంటి ఆత్మలు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే చాలా కష్టపడాలి. వారి చుట్టూ ఉండే దుష్టాత్మలు వారిని మరింత దుష్టంగా చూస్తాయి. దుష్టాత్మలు తమ ఆత్మల నుంచి ఎటువంటి మంచిని రానివ్వవు. కనుక బాగుపడడం వారికి కష్టమవుతుంది, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎంతో దుష్టాత్మ కూడా ఒక్కోసారి పరిమిత కాలంలోనే బాగుపడుతుంది. కానీ కొంతమంది దుష్టాత్మలు ఉంటారు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు, చాలా భూమి మీద చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెంటనే బాగుపడాలని ఎప్పుడైతే కోరుకుంటారో వాళ్ళు అతి తక్కువ కాలంలోనే బాగుపడిపోతారు. కొన్ని దుష్టాత్మలు మాత్రం శతాబ్దాల తరబడి నిమ్న ఆవరణలోనే ఉండిపోతాయి. వారికి బాగుపడాలనే కోరిక ఉండదు. వీరు తాము ఒంటరి వారం అవుతామని బాగుపడాలనుకునే వారిని నివారిస్తూ ఉంటారు. అందువలన నిమ్న ఆవరణ నుంచి పైకి రావడం అనేది చాలా, ఒక్కసారి గనక 1, 2 ఆవరణలో గనక ఉంటే చాలా కష్టము పైకి రావడం అని చెప్తున్నారు. అయితే నిజాయితీగా పశ్చాత్తాపం చెందితే అసాధ్యం కాదు. ప్రేమైన పాఠకులారా, ఇతరులను కూడా తమలాంటి దుష్టాత్ములుగా చేసే వారే అసలైన దయ్యాలు. ఇతరులు ఉన్నత ఆవరణలకు చేరాలని కోరుకుంటే ఇది తమ శక్తి కొద్దీ వారిని నిరుత్సాహపరిచి చివరికి వీరు పైకి ఎదగకుండా హాని కూడా చేస్తారు. ఎవరైతే చెడు ఆత్మలు, దుష్టాత్మలే దయ్యాలని చెప్తున్నారు. ఎవరైతే మంచిగా నేను ఎదగాలి అని అనుకుంటున్న వాళ్ళని ఇంకా కిందకి లాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఆ దారిలో పంపించకుండా వెనక్కి లాగుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా దయ్యాలే. ఇప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుని గురించి మాట్లాడుకుందాం. దేవుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఆయన గురించి తెలుసు. స్వర్గంలో ఉండే మన మంత్రి, మన విశ్వానికి మరెన్నో ఇతర విశ్వాలకు ఆయన రాజు. ప్రేమ, దయ, న్యాయము, వివేకము మూర్తి భవించిన వాడు దేవుడు. స్వర్గంలో ఉండే న్యాయదేవత ఏ ఆత్మను గురించి పొరపాటు పడడు. మిమ్మల్ని బాగుపడడమే ఆయన ఉద్దేశము. మీలోని దుష్ట భావాలను పారదోలడము, మీ ఆత్మను పవిత్రీకరించడము, మిమ్మల్ని సంతోషంగా ఉండడమే ఆయన ఏకైక ఉద్దేశము. అతి నిమ్న ఆవరణలో కూడా ఆత్మలకు సహాయం చేయడానికి ఆయనకు సహాయకులు ఉన్నారు. దేవుడు కరుణ, ప్రేమ ఎప్పటికీ ఉంటాయని మీరు నమ్మవచ్చు. అత్యంత దుష్టాత్మలను కూడా ఆయనే ఉన్నత ఆవరణకు తీసుకొని రాగలడు. కాబట్టి దుష్టాత్మలు అంటే ఏంటి? వాళ్ళకి అజ్ఞానం ఉన్నారు. అజ్ఞానము అంటే ఏంటి? వాళ్ళు ఇప్పుడే భూమి మీద అన్ని పాఠాలు ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. మరి అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమి చెడ్డవాళ్లే, కానీ వాళ్ళు పాఠాలు నేర్చుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చారు. పాఠాలు నేర్చుకొని మరలా తిరిగి ఉన్నత స్థాయికి వాళ్ళు కూడా వెళ్తారు. సో మరి ఈరోజు ఇంతటి వరకు మన జ్ఞానాన్ని తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని మనము ఆచరణలోకి తీసుకుని వద్దాము. ఎప్పుడైతే మనము చదివినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడైతే మనము ఆచరణలో పెడతామో అప్పుడు మాత్రమే మన జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి జీవితానికి మనము రొటీన్ గా ఉన్నటువంటి జీవితం నుంచి మనము బయటికి రాగలుగుతాము. ఇప్పుడు తెలుసుకున్నటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం ప్రాక్టికల్ గా మనం దాన్ని ఆచరణ చేస్తూ 10 మందికి మరలా మనము తిరిగి బోధిస్తూ ఉండడమే మనం చేయాల్సినటువంటి పని. ఎప్పుడైతే మనం 10 మందికి మనం బోధిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే నేనేం చేస్తున్నాను, మనము ఇతరులకు 10 మందికి చెప్తున్నాము అంటే మనం చేస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం నేర్చుకున్న
ప్రతి దాన్ని కూడా 10 మందికి మనం పంచాలి. ఎప్పుడైతే మనం పంచుతూ ఉంటామో, పంచినప్పుడు మాత్రమే కదా మరలా మనం తిరిగి ఆ పంచిన దాన్ని మనం నేర్చుకుంటూ పంచుతూ ఉంటాం. సో మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఈ క్లాస్ వింటున్న వాళ్ళందరికీ ఒక్కసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఆత్మలోకంలో ఉన్నటువంటి అన్ని ఆత్మలు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వరతు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వండర్ఫుల్ నాలెడ్జ్ ని షేర్ చేసుకున్నారు. ఎంతో చక్కగా 7 ఆవరణల గురించి, మరి ఆ ఆవరణలో ఏ స్థాయిలో వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, మరి మనం ఎలా చక్కగా మనం చేస్తున్న పనులను ఎలా మనం సరిచూసుకోవాలి, మొదలైన ఎన్నో విషయాలను చాలా చక్కగా చెప్పారు మ్యామ్. చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ని మరి షేర్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ మాస్టర్స్, మరి మేడంతో మాట్లాడదలుచుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మరి ఈ రోజు వరకు అయిన సబ్జెక్ట్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా మ్యామ్తో డిస్కస్ చేయొచ్చు. సో మాస్టర్స్, ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్స్ అన్మ్యూట్ చేస్తాను. ధనలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మా సాయిరాం చాలా బాగుందమ్మా, అద్భుతంగా ఉంది. ఆత్మల గురించి చెప్తుంటే చాలా బాగుంది, వైబ్రేషన్ ఉంది. అసలు కూర్చుని ధ్యానానికి వెళ్ళిపోదాం అనిపించింది. చాలా బాగుంది తల్లి. నాకు ఎవరో చుట్టాలు వస్తున్నారన్నా 4 o'clock వరకు వాళ్ళు రావద్దు బాబు అనుకుంటూ నేను ఇది పెట్టి కూర్చున్నాను అనమాట. కానీ ఇప్పుడు వస్తున్నామని బయలుదేరామని చెప్పారు. కానీ ఇది చాలా అద్భుతంగా ఉందమ్మా. రోజు ఈ 3 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తెలుసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నా. చాలా బాగుంటాను తల్లి. సాయిరాం తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సాయి దివ్య గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మామూలుగా అయితే ఆత్మలన్నీ ఒకటే అంటారు కదా మేడం, మళ్ళీ దుష్టాత్మ ఇవన్నీ ఎట్లా వచ్చా మేడం? ఆత్మలన్నీ ఒకటే, కానీ వాళ్ళకి స్థాయిలు ఉంటాయి కదా. మనము ఎలా అయితే భూలోకంలో మన పాఠశాలలో జాయిన్ అయినప్పుడు అందరూ ఒకటే క్లాస్ లో జాయిన్ అవ్వరు కదా. 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, అట్లా క్లాసెస్ వైజ్ గా మనము మన జ్ఞానాన్ని పెంచుకుంటూ పీజీ పిహెచ్డి వరకు వెళ్తాము. అట్లాగే ఇక్కడ కూడా మనము ఆ పైన ఆత్మలోకంలో మనము ఈ భూలోకంలో జన్మ తీసుకుని మరలా తిరిగి ఆత్మలోకానికి వెళ్ళి మళ్ళా మనం ఏదైతే నేర్చుకోవాలో మళ్ళా తిరిగి భూలోకానికి పునరపి చెందడం, పునరపి మరణం అనేది అందుకునే అంటుంది. ఆ విధంగా మన జ్ఞానాన్ని నేర్చుకుంటూ మన ఆవరణలకి మన క్లాసెస్ ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటాయో అక్కడ కూడా మనకి ఉన్నత స్థాయి అనేది ఉంటుంది తప్పనిసరిగా. అంటే మనలో జరిగే మార్పే మన ఆత్మ ఎదుగుదల. అవును, మీకే తెలుస్తుంది. ఓకే 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 మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా, ఎంతో వండర్ఫుల్గా ఆ నాలెడ్జ్ని అందిస్తున్నారు. మరి చక్కగా ఎన్నో పాయింట్స్ని హైలైట్ చేస్తూ మరి ఆ విజ్ఞానాన్ని చక్కగా దాన్ని తెలుసుకునే అవకాశాన్ని మా అందరికీ కలిగజేశారు. మ్యామ్, ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేయమంటారా? వెంకటేశ్వరరావు గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో, నమస్తే మేడం గారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను, ఖమ్మం. అది ఇప్పుడు 1వ ఆవరణ, 2వ ఆవరణ, 3వ ఆవరణ అన్నారు కదా, అవన్నీ భూమి మీద ఆవరణలేనా లేకపోతే భూమి కింద ఆవరణ? అవి 1, 2, 3 భూమి కింద ఆవరణలే అండి. మనం ఉన్నది 4వ ఆవరణ మంది. 3rd డైమెన్షన్ అండి మంది. 3rd డైమెన్షనా? అవునండి. సో ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు 1వ ఆవరణ, 2వ ఆవరణ కూడా భూమి మీదనే ఉంటారా ఆత్మలు? లేదండి, మన డైమెన్షన్ చేంజ్. ఇక్కడ మన భూమి యొక్క డైమెన్షన్ వేరు, ఆ లోకాల్లో ఉన్నటువంటి ఆ డైమెన్షన్స్ వేరే ఉంటాయి కదండి. సేమ్ భూమి పోలిన భూమి 3వ ఆవరణ. సో ఇప్పుడు ఎర్త్ మీద ఉన్నది 3వ ఆవరణ. అవునండి. 3rd డైమెన్షన్. ఇప్పుడు
ఇప్పుడు హ్యూమన్ కైండ్ అంతా థర్డ్ డైమెన్షన్ పీపుల్. డైమెన్షన్, అవునండి. సో ఇప్పుడు హయ్యర్ డైమెన్షన్ పీపుల్ ఎర్త్ మీద ఉండే అవకాశం ఉందా? ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్ కూడా ఉండి డైమెన్షన్ లో ఉండి అంటే వాళ్ళు హయ్యర్ సోల్స్ అయి ఉండి కూడా ఎర్త్ మీద ఉండడానికి స్కోప్ ఉందంటారా? ఉన్నదండి, తప్పనిసరిగా వాళ్ళు తిరిగి మళ్ళీ రావాలి, నేర్చుకోవాలి అంటే వాళ్ళ యొక్క నిర్ణయం మీద ఆధారపడి. ఓకే 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 ఇప్పుడు ఓకే మేడం, ఓకే ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మరి చక్కని విజ్ఞానాన్ని అందించారు. అండ్ మాస్టర్స్, ఈ వీడియోని చక్కగా లైక్ చేద్దాము, లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుందాము. మరి చక్కగా ఈ విజ్ఞానాన్ని అందరితో మరి మనం షేర్ చేసుకుందాము. ఎస్ మాస్టర్స్, ఇది అద్భుతమైన వర్క్ షాప్, మరి ఇది ఇంకా కొనసాగుతుంది. సో రేపటి రోజున కూడా మరి మనం చక్కగా మ్యామ్తో తిరిగి 3 o'clock కలుసుకుందాము. మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద లైట్ వర్కర్స్ అండ్ ఫ్రమ్ ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you very much, ma'am.